నాన్న మురుగా లేగమ్మా, కొంచెం కొంచెం పోసుకోమ్మా. లే 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 పోసే పోసే. వెరీ గుడ్. నాకు కొత్త బట్ట కట్టి కట్టి బొట్టు పెట్టి పెట్టి బొగ్గ మీద సుక్క పెట్టి పెట్టి బ్యాండ్ మేళం పెట్టి పెట్టి దూకడానికి జనాల్ని ఒంగో పెట్టి పెట్టి నన్ను బయటకి గంటేస్తుందా? సరే బయటికి గంటేసిందా? ఓకే. ఏదో కూత కూసిందిరా. అదే పొరా పుస్కి. పొరా పుస్కి. పుస్కి పుస్కి. అది నన్నంత మాట అంటావే నువ్వు? నీకు విశ్వాసం లేదా? కడుపు కొబ్బరి తిన్నా కొబ్బరి పీస్ తిన్నా. మురుగా లేచాడు. లేస్తువా? ఇప్పుడు ఇనప్ప, దానికోసం ఏమేమి చేసినానప్పా. చెయ్యకూడని పాపం కూడా చేసినానప్పా. ఛాన్స్ వస్తే దూక్కుండా వదిలిపెడితేనప్పా. దానికి అరివిల్లే, జ్ఞానమిల్లే. దాన్ని ఏం చేయాలో నువ్వు ఇప్పుడు చెప్పు. స్పీకింగ్ విత్ గాడ్, కంటిన్యూ. ఎన్నది ఏంటే? ఆడదంతో గొడవ ఎందుకు? వదిలిపెట్టమందువా? యో అది ఆడదేమప్పా. కొంప తీసి తన గ్లామర్ చూసి నువ్వు కూడా పడిపోయినావా ఏమి? వెళ్ళా, అది ఆడేది కాదు. ఊరించి ఉట్టి తెగ్గొట్టే రకం దా పాపా. ఇంత మ్యాటర్లో నీ మాట వినేదే లేదు. దాన్ని ఏదో నేనే చేస్తును. అప్పు అప్పు అంటావేంట్రా పప్పు? ఏంటి గోళ? గోలేంట చెప్తా, కనపట్టుకో. చెప్తానుండు. పైకి పైకి పైకి. ఇచ్చేయ్. హ్యాండ్స్ అప్. ఏడ గుడ్ల గోబలా కళ్ళు ఇట్ట తిప్పుతాడంటే? ఇదేంటి వీడేం చేయటం లేదు? వీడు నిజంగా కార్తీక్ అయితే బిడ్డ మీద కత్తి పెట్టి నన్ను బెదిరించేవాడు. సంథింగ్ రాంగ్. నువ్వు కార్తీక్ కాదు. ఓరి నీ మెదడులో నా ఏలిటి తిప్ప. అన్న కార్తీక్ కాదురా, మురుగన్. మురుగన్ మురుగన్నా? మరి కార్తీక్ ఎక్కడ? ఇంకెక్కడ కార్తీక్? అండ్ మా అత్త పైకి పంపించింది. అత్త అప్పు పైకి? పైకి. అర్థమైంది. క్లూ దొరికింది. ఎవరా అత్త? భానుమదేవి. మా డేంజర్ మనిషి. గంట జాడిచ్చిందంటే కొట్టుకొని చేస్తావు. ఆవిడతో పని కాదు నువ్వు పోపా. పోప్పా? నేనెవరు అనుకుంటున్నాను? న్యూజిలాండ్ పోలీస్. నన్ను మోసం చేయలేరా? ఐఎమ్ లోలాకులు ఫ్రమ్ పుల్లెట్టుకుర్రు. ఇప్పుడు బెటాలియన్ వెళ్తాను. చిక్కిడి 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 చేస్తాను. అలాగే. పుల్లెట్ గురు, నీ కత్తి కత్తి మడిచి పెట్టుకుంటాను. ఓకే పెట్టుకో. అవునరా? అడిగండి మొత్తం చెప్పా. మందులో ఉన్నాం కదా. చా అమ్మో అత్తమా. మెడపెట్టి గెంటిన సిగ్గులేదా? మళ్ళీ ఎందుకు వచ్చారు? హలో, ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. సైజులు ఎక్కువైపోయి సౌండ్ కట్ అయిపోయింది. ఇది కొద్ది పోస్తుంది అనుకో, టీటీఎస్ లాగా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు కొట్టు కొట్టు. మూకమ్ముడిగా దొరికిపోయాం అత్తోయ్. వాడెవడో న్యూజిలాండ్ పోలీస్ అట. ఆ కార్తీక్ గారి కోసం ఇక్కడ వచ్చున్నాడు. పైగా వాడిది పుల్లెట్ కూరంట. వాడి చేతిలో నిండా ప్రమాదకరమైన ఇంత పెద్ద తుపాకీ కూడా ఉంది. అది నాకు ఇక్కడ ఎట్టి అప్పు అప్పు అన్నాడు. నాకు అప్పు అయిపోయి రాత్రి జరిగిందంత కక్కేశాను అత్తోయ్. ఇక నీతో నీ కూతుళ్ళతో నాకు జైల్లో చక్కపచ్చనేనా అత్తోయ్. మురుగా అక్కడ కొబ్బరి బొండాలు అమ్ముకొని ఇస్తారా లేదా బాబోయ్? మురుగా మురుగా మురుగా, నన్ను నా బిడ్డల్ని నువ్వే కాపాడాలి. అరెస్ట్ చేస్తే నా పరువు పోతుంది. ప్లీజ్. నిన్ను నేను నమ్మను. అమ్మో, నువ్వు అవసరం ఉంటే ఏదైనా పట్టుకుంటావు. అవసరం అయిపోతే మెడపట్టిదా బయటికి గంటేస్తావు. ముడియాదు నీవాడా? పోలీసులు కూడా వచ్చినట్టున్నారు. ఎవరలా పోతే మనకెందుకు వెళ్దాం పద. నన్ను ఇరికించి నువ్వు పారిపోవడం న్యాయమా? ఆడపిల్లలు కల దాన్ని నువ్వేం చెప్తా చేస్తా. ముందు గండ నుంచి గట్టెక్కించు ప్లీజ్. నువ్వు తప్ప నాకెవరున్నారు దిక్కు? ఎన్నప్ప అన్యాయం. పొదలేవో పొల డక్కు అంది, ఇప్పుడేమో నువ్వేనా దిక్కు అంటుంది. ఏ విషయం అందువు?
అప్పుడియా శత్రు అయినా శరణు కొడితే కాపాడు మందువా సరే కానీ మేల తిరుత్తని మురుగన్ చెప్తాడు కీలే తేంగా వండి మురుగన్ చేస్తాడు ఇదిగో ముందు నువ్వు వెళ్ళా 2 పిల్లదేళ్ళ అలాగే. ఓడాడాడు ఏంటి? వెళ్ళండి ఎక్కండి. వెళ్ళండి మీరు వెళ్ళండి కమా వెతకండి ఏమి కరెంట్ ఉందా తన ఒంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి కరెంట్ సప్లై చేయగలిగే హై వోల్టేజ్ మెయిన్ ఆపితే దాన్ని నెత్తేది ఎక్కించే. మీలో భానుమతి ఎవరు కమా చెప్పండి ఓ లేడీస్ మీరు పక్క తప్పండి నువ్వా 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 నేను కదండి మాకు పెద్దది కీనే. అవును సార్. నోరు విప్పినా బట్టలు విప్పినా ఈ నడికి గాని ఆయన తగులుకోండి. అడగండి సార్. నువ్వా అయ్యా తమరు నాలో ఏం చూసి ఎలా అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. నా పేరు బిళహరి. బిళహరి కమాన్ రిపీట్ ఇట్ బిళహరి బిళహరి. వెరీ గుడ్ బిళహరి భానుమతి 2 పేర్లు క్లూకు దగ్గరగా ఉన్నాయి. నీ ఏజ్ ఎంత? 40. భానుమతి బిళహరి 2 పేర్లలోనూ 4 అక్షరాలు ఉన్నాయి. 2 పేర్లు బీతోనే స్టార్ట్ అయ్యాయి. పైగా ఇద్దరి ఏజ్ 40. ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి? అయ్యా తమర లాజిక్ తో నా కొంప ముంచెట్టుగా ఉన్నారు. నేను భానుమతిని కాదండి. అదిగో ఆ బ్లూ శారీ నా పెళ్ళం. కావాలంటే దాన్ని అడగండి, అదేనని చెబుతుంది. నాకు తెలిసి పతివ్రతలు ఎవరో మొగుళ్ళ పేరు చెప్పరు. మీరు పతివ్రత అనుకుంటున్నాను. చూడమ్మా వీడు భానుమతియా బిళహరే చెప్పు. నేను చెప్పను. టెన్షన్ పెట్టుకోండి చెప్పు. నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది, నేను చెప్పను. ఆగు. నీ పేరు బిళహర్ అయితే ఆవిడ చెప్పుండేది. కాదు నీ పేరు భానుమతి. ఆగండి. ఈయన అలాంటి మనిషి కాదు. రాయలసీమ బ్యాక్ డ్రాప్. ఐ సీ. చెప్పు. చెప్పానుగా నా ట్రీట్మెంట్ డిఫరెంట్ గా ఉంటుందని. ఇప్పుడైనా చెప్పరా? తాగటానికి ఏమైనా ఉంటే తీసుకురండి. ఇప్పటికైనా చెప్తావా చెప్పవా? చెప్తావా చెప్పవా? ఇన్ని చిత్రహింసలు పెట్టినా నువ్వు తట్టుకున్నావంటే నువ్వు సామాన్యుడు కాదు. నిన్ను వదలను. ఇవాళ వెళ్ళిపోయాను అనుకుంటున్నావేమో. రేపు మళ్ళీ వస్తా. ఒక దెబ్బకి 6 దెబ్బకి అబ్బా అన్నావంటే ఊరుకోను. ఒక పూట సంతృప్తిగా కొట్టుకుంటా. ఏండోయ్ బలవర్ధకమైన ఆహారం పెట్టండి వీడికి. ఓకే కానిస్టేబుల్స్ మూవ్. కాలు జారినా తీసుకోవచ్చు కానీ నోరు జారితే తీసుకోలేమంటారు. అంటే ఇదే గ్లామర్ కోసం నీ ఏజ్ 10 నొక్కావు. అది అడిగి తెలిసింది నీ పేంట తడిసింది. తడిస్తే ఆరబెట్టుకోవచ్చు కానీ ముందు అమ్మగారు ఎక్కడున్నారో చూడండి. ఇదిగా నువ్వు అలా అరవకుండా బొమ్మలా నిలబడితే గిరాకీలేమి రావు. నువ్వు అరవాలా, గిరాకీలు రావాలా, నా బోండాలు కొనాలా. అరువా. అమ్మో ఆ న్యూజిలాండ్ పోలీసు వాడు వస్తున్నాడు బాబాయ్. మురుగా ఆ పోలీసు ఇటే వస్తున్నాడు. అయ్యో బాబాయ్ మొత్తంగా ఇరుకుపోయిన వస్తాయి. ఆడసలే ఫారెన్ పోలీసు. మరి నేనా దెబ్బ పడితే తట్టుకోలేక మొత్తం నిజం చెప్పేస్తాను బాబాయ్. మురుగన్ ఎక్కడా మురుగన్? ఎందుకు? భానుమతిని పట్టుకోవడానికి. ఎందుకు పట్టుకోవటం? కార్తీక్ని పట్టుకోవడానికి. ఎక్కడా మురుగన్? ఎక్కడా మురుగన్? ఇక్కడ చెప్పు. ఎక్కడ? కొంప తీసిపోయాడేంటి? అమ్మయ్యా బతికే ఉన్నాడు. లోలాకుల మజాక. ఎక్కడా మురుగన్? ఎక్కడా మురుగన్? 2 మగకాళ్ళు 2 ఆడకాళ్ళు. పైన మాత్రం ఒక ఆడది. టాప్ లేడీ, బాటమ్ మగోడు. సంథింగ్ రాంగ్. వాట్ ఈస్ దిస్? మొదటిసారి చూసినప్పుడు 4 కాళ్ళు కనపడ్డాయి.
రెండోసారి చూసినప్పుడు 2 మగకాళ్ళు, ఇంకోసారి చూసినప్పుడు 2 ఆడకాళ్ళు, పైన మాత్రం లేడీ ఫిగర్ కామన్. ఆవిడికి 2-3 జతలు ఉన్నాయండి. రేయ్ ఆ? 4 బ్రెయిన్లు ఉన్నాయిరా నాకు. ఆహా. ఇంతటితో అయిపోయింది అనుకున్నారా? రేపు వస్తాను రా మళ్ళీ. వచ్చి నీ పని టపడం 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 చేస్తాను రా. ఇలా పడిపెట్టి నానా బుజ్జులు అమ్మ కుట్టి ఎవరా నువ్వు? లే లంగప్ప. లంగప్ప మరి నా లింగపేడి? ఏంటి పిచ్చిగా వాగుతున్నాడు? కొత్త చోటు లింగప్ప ఇంట్లో ఉన్నాడు. కారు వచ్చేస్తుంది. ఆవిడ ముందు కూర్చుంది, వెనకాలకి వచ్చిందా చెప్ప. పందెం లేకుండా ఊరికే చెబుతా. మేడం నమస్తే. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. రండి. గుడ్ మార్నింగ్. మార్నింగ్ మేడం. ఏంటి నాన్న నువ్వు ఉద్యోగానికి వచ్చావా? ఏ పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళ కనిపిస్తున్నానా? అది కాదు కానీ కాలు ఊపుకుంటూ కూర్చుంటాను. ఓ ఇదా? అదే. కాబోయే జనరల్ మేనేజర్ని కదా, ఈ మాత్రం ఊపుడు లేకపోతే స్టైల్ గా ఉండదని. ఏంటి అప్పుడే అయిపోయినట్టుగా రాత్రి ఏమన్నా కల వచ్చిందా? కల కాదురా కొట్టం, ఈ ఉద్యోగం పందే. నిన్నే. ఆ ముక్క మీ ఇద్దరు ఫేసులు చూసిన తర్వాత అర్థమైంది. మా ఇద్దరు పేర్లు చూశాక మరి మీలాంటి మున్సిపాలిటీ ఫేసులకే ఉద్యోగం ఇచ్చిన ఆవిడే నాలాంటి పర్సనాలిటీ టాలెంట్ రేంజ్ నోటికి ఇవ్వదేంటి? నో 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 మా ఇద్దరు ఒకటాను బాక. ఆ మరి ఈయన ఫీల్ అవుతాడు. ఆ. నన్ను మున్సిపాలిటీకే ఉంచి ఈయన కార్పొరేషన్ రేంజ్కి పెంచండి. అలాగేలే. అయ్యా తమ మేడం గారు లోపలికి రమ్మంటున్నారు. అలాగా ఆ. ఆ గది మాది, అది మన రేంజ్. ఉంటారా మున్సిపల్ కార్పొరేషన్లు? ఇందా ఈ బుక్ చదువుకో. నీ ఎంగేజ్మెంట్ కి మంచి గిఫ్ట్ ఇస్తాను, ఓకేనా? అలాగేనే, థ్యాంక్స్. వాట్? బొమ్మ బొరుసు, బొమ్మ బొరుసు. ఆ బొమ్మ వాడిక్కడ కూడా వచ్చాడు. బుర్ర తిరిగేలా దెబ్బతీయకపోతే లాభం లేదు. వాడిని ఎందులోనో ఇరికించి ఇక్కడే పడి చచ్చేలా చేద్దాం. ఈ లోలాకుల స్టాట్యూ న్యూజిలాండ్ లో తప్పకుండా వస్తుందిరా. అలాగా? హలో బాస్, నేనే 420+420 మాట్లాడుతున్నాను. అనుకున్న ప్రకారం రేపు పొద్దున 11 గంటలకి బ్యాంకు దోపిడీ గ్యారంటీ. నా ఇద్దరు లవర్స్ కూడా ఇక్కడే ఉన్నారు. ఏంటి డౌట్ ఎక్కర్లేదు బాస్, ఆ ఇద్దరు అక్క చెల్లెలు నేనంటే ప్రాణం ఇచ్చేస్తారు. అనుమానం రాకుండా మేమంతా బద్ధశత్రువులా నటిస్తున్నాం. అనుకున్న పని చేసి తీరుతాం. ఏం బాస్ పోలీసులా? చ ఇక్కడ పోలీసులు ఉత్తి వేస్ట్ కాదు బాస్. బ్యాంకు తోపిడి గ్యారంటీ. ఉంటా, టాటా. ఫ్రమ్ పుల్లేటి కుర్రు. హై డార్లింగ్స్, బయటదామా? వాట్? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? పో ఇక్కడి నుంచి. అంతా ప్లానింగ్, పర్ఫెక్ట్ యాక్టింగ్. ఇట్ ఈస్ క్లియర్. మరీ అంత ఓవర్గా నటించొద్దులేవే. ఇక్కడ పోలీసు వాళ్ళు ఎవరు లేరు. ఉన్నా మనల్ని పీకుతారు తొక్క. ఎవడరాదే? సార్ సార్ ఏం పీకుతారు తొక్క? ఇక్కడ పోలీసులు అంటే నీకు చాలా చీప్ లుక్ ఉన్నట్టు. అయ్యో లేదు సార్. అదల్దే సార్ తీసా. ఇంటర్పోల్ ఇరగదీస్తా. అయ్య బాబోయ్, మీరు నా వెనకాలే ఉన్నారని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అంటే ముందుంటే మాట్లాడేస్తావా? చచ్చా అలాగని కాదు సార్, పొద్దునే భలే ఇరుక్కున్నాను. Shut up! నువ్వు ఇరుక్కోలేదు, నేను పట్టుకున్నాను. సారీ సార్. ఈ లోలాకులు మేధావి. ఏమాకులు సార్? పక్కకరా. అలాగే సార్. మీ ఇద్దరు సిస్టర్స్ కదా? ఎస్ సార్. కరెక్ట్ గా క్యాచ్ చేశాను. దట్ ఈజ్ లోలాకులు. ఏమాకులు సార్? లోలాకులా? యు ఆర్ అండర్ అరెస్ట్. ఎందుకు సార్? మీ ఇద్దరు అక్క చెల్లెళ్ళు కాబట్టి. అదేం సార్, మీ దేశంలో అక్క చెల్లె తరస్ చేసేస్తారు. సారీ సార్. అక్క చెల్లెళ్ళు అయితే అరెస్ట్ చేయరు, బ్యాంకుకు బొక్కలు పెడితే అరెస్ట్ చేస్తారు. దిగండి. మేము రావు. అసలు మేమెవరూ తెలుసా? నేనెవరో తెలుసా? ఐఎమ్ లోలాకులు ఫ్రమ్ పుల్లెట్టుకురు. గురు నీది పుల్లెట్ కూర. అయ్య బాబాయ్, గురు 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 నీది పుల్లెట్ కూర. ముందే ఎందుకు చెప్పలేదు గురు? నాది పుల్లెట్ కూరే గురు, నాది పుల్లెట్ కూరే. ఏం గురు? పుల్లేటి కుర్రు అని చెప్పగానే నమ్మేస్తాను అనుకున్నావా? నేనంత వెర్రి వెంగళప్పని కాదయ్యా. పుల్లేటి కుర్రులో మీ ఇల్లు ఎక్కడో చెప్పు.
నీళ్ళు ఎక్కడో చెప్పు గురు. ఆ? చెప్పు. పుల్లేటిలో మా ఇల్లా? చెప్పు, చెప్పు. ఇదేంటిది? ఇది పాత బస్ స్టాండ్ అవునా? ఆ. బస్ స్టాండ్. అవును. ఇక్కడ నుంచి స్ట్రైట్ గా ఇలా వచ్చాయి. ఇక్కడ కనకదుర్గమ్మ వారి గుడి ఉంటుంది. ఇలా ఎదురుగా 4 అడుగులు ముందుకేసి అలాగే. అలా ఎదురుగా వెళ్తే అక్కడ పెద్ద భవనం కనిపిస్తుంది. ఆ. దాని మీద పుల్లేటి కుర్రు వారి భవనము అని రాసుంటుంది. అదే మా ఇల్లు. ఓహో అలాగా. మరి మీ ఇల్లు ఎక్కడో చెప్పు. ఇది ఆ ఇది మన పాత బస్ స్టాండ్. అవును. అక్కడి నుంచి ఇటు వచ్చావనుకో. వచ్చాం. ఇదేంటిది? మన కనకదుర్గమ్మ వారి అవును, గుడి. గుడి. అక్కడి నుంచి 4 అడుగులు ఇటు వచ్చావనుకో. వచ్చాం. ఓ సందు. అవును. దాని లోపలికి వెళ్ళావనుకో. ఆ. పెద్ద భవంతి. ఆ. దాని మీద పెద్ద పెద్ద అక్షరాలతో పుల్లెట్టు కూరు వారి భవనము. అది మా ఇల్లే. మీళ్ళే కదా. ఆ. దానికి ఎదురుగా అన్న ఇటు ఆ. చిన్న చిన్న అక్షరాలతో నల్లెట్టు కూరు వారి భవనం అని మా ఇల్లన్నా. అడ్రస్ కరెక్ట్ గా చెప్పా బ్రదర్. బ్రదర్ మనం ఒకటే గురు. పుల్లేటి కుర్రు ఎలా ఉంది? అదేంటి? ఆ, ఏంటి నాన్న? ఏం చెప్పమంటావు గురు? ఏమైంది? లోలాకులు అని ఒకటే కలవరింత గురు. ఊరికి సెంటర్ పోల్లో ఉండేవాడు ఇంటర్ పోల్లో జాయిన్ అయ్యాడని గర్వపడుతున్నారు గురు. యా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఏంటి బాబు? ఊరి మధ్యలో నీ విగ్రహం కూడా పెట్టారు. దండ కూడా వేశారా? వేసారా? వేసినట్టున్నారు గురు. డౌటా? కన్ఫ్యూజన్. గురు, నీ పేరు మన పుల్లెట్టుకూరు పేరు ప్రపంచ పత్రికలో వెయ్యాలన్నదే నా కోరిక. హౌ? ఇప్పుడు నువ్వు మమ్మల్ని అనుమానంతో పట్టుకున్నావు. రేపొద్దున కోర్టులో నీ కేసు నిలబడదు కదా. నిలబడదు. ఓ పని చేయ గురు. ఆ. ఇప్పుడు నువ్వు మమ్మల్ని వదిలేసి ఆ. రేపు ఉదయం 11 గంటలకి బ్యాంకు దోపిడీ జరిగే టైంలో రెడ్ హ్యాండెడ్ గా మమ్మల్ని పట్టుకున్నావు అనుకో. ఓ మోత. ఏంటి నీ పేరు గురు లోలాకులు. కంగు. అది అయితే ఓ పని చేయండి. రేపు ఉదయం కరెక్ట్ గా అలాగే 11 గంటలకి అయ్యో తప్పకుండా బ్యాంక్ దోపిడీ చేస్తూ మీరు నాకు దొరికిపోండి. ఆగండి. తప్పించుకోవాలనుకుంటున్నారా? ఇంపాసిబుల్. కమాన్. అయ్యో గురు, ఏంది గురు ఇది? వెరీ సింపుల్. రేపు పొద్దున నేను బ్యాంకు దోపిడీలో మిమ్మల్ని పట్టుకోవడానికి వచ్చినప్పుడు మీరు విడివిడిగా పారిపోకుండా ఉండటానికి ఈ లింక్ సెటప్ చేశా. హాయ్ బాబోయ్, సర్లే కానీ గురు 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 ఇప్పుడు రేపొద్దున బ్యాంక్ దోపిడీ చేయడానికి అక్కడున్న జనాన్ని అదిరించడానికి బెదిరించడానికి సుత్తి కత్తి కొనుక్కోవాలి గురు. నా దగ్గర డబ్బులు లేవు. ఓహో. నువ్వు ఇచ్చావనుకో దోపిడీ జరిగిన మరుక్షణం వడ్డీతో సహా నీకు తిరిగి ఇచ్చేస్తా. ప్రామిస్? ప్రామిస్. ఓకే. నీ బేడీల మీద ఒట్టు. ఓకే. మన పుల్లెట్టుకూరు మీద కూడా ఒట్టు. సరిపోద్ది సరిపోద్ది. ఉంటా గురు. వెళ్ళిపోండి. Just do what I said, okay? సార్, Yeah. నాకు అర్జెంట్ గా ఒక బెటాలియన్ పోలీసులు, ఒక హెలికాప్టర్, 40 మిషన్ గన్స్ కావాలి సార్. Why? రేపు బ్యాంక్ రాబరీ జరగబోతుంది సార్. Who told you? బ్యాంక్ రాబరీ చేసే వాళ్ళే చెప్పారు సార్. When? ఇందాక వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొచ్చాను కదా సార్. అప్పుడు. If he's under arrest, how can he rob the bank? దట్ ఈస్ లోలాకులు సార్. వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందామని నేనే వదిలేశా. You stupid, asshole, idiot, dumbo. No, sir. You go arrest him right Okay, now, sir. or else I'll dismiss you. Sorry, sir. I'll kill you, Okay, sir. asshole. ఏయ్, ఏంటే మీ ఇద్దరే దెబ్బ తింటున్నారు? ఆకలి మీకే కాదు నాకు కూడా ఉంది. చెరొకటి తీసి నోట్లో పెట్టండి. పెడతారా అరవమంటారా? ముగ్గురిని శుభ్రంగా మళ్ళీ బొక్కలో దోస్తారు. ఏయ్, నీ సంగతి ఇప్పుడు కాదు, బేడీలు తీసాక చెప్తా. చెప్పావులే కానీ ముందు పెట్టు. అబ్బో పెద్ద దదింది. తమకేంటి సపరేట్గా చెప్పాలా? ఎటా నీకు టైం మూడి మాతో ఆడుకుంటున్నాం, ఇంతకింత అనుభవిస్తా. అబ్బో చిన్నది భలే కుదిరింది. అసలు ఈ రెండిటిని జాయింట్ గా హ్యాండ్స్ అప్, హ్యాండ్స్ అప్. గురు తుపాకీ ఏంటి గురు? మనం పుల్లెట్టుకురు. షట్ అప్. మా వాళ్ళు నాకు లోలాకులని పేరు పెట్టినప్పుడే చెవులకి ఇవి పెట్టారు. ఇంకోటి పెట్టడానికి ప్రయత్నం చేయొద్దు. నో ఛాన్స్. నన్ను ఎవరైనా ఒకే ఒకసారి మోసం చేయగలరు, రెండోసారి చేయలేరు. ఐ డోంట్ గివ్ సెకండ్ ఛాన్స్. హ్యాండ్స్ అప్. గురు నన్ను కాల్చావనుకో మన ఊళ్ళో పెద్ద గొడవలు జరిగిపోతాయి. నీ విగ్రహం పగలగొట్టేస్తారు. నీ ఇంటి ముందు ధర్నా చేస్తారు. నువ్వు ఊరుకో. హ్యాండ్స్ అప్ ప్లీజ్. హ్యాండ్స్ అప్. హ్యాండ్స్ అప్. సార్ గన్ను కిందకి దించకపోతే బిడ్డ పీక తెగిపోద్ది. నో, ఆ బిడ్డ నేను చేయొద్దు ప్లీజ్. బిడ్డ పీక మీద కత్తి పెట్టగానే గన్ను నువ్వు దించావు. దీన్ని బట్టి నీకు అర్థమైన నీతేంటి? గన్ కంటే బిడ్డ మోర్ పవర్ఫుల్ అని కాదా? అందుకే బిడ్డని కత్తిని నువ్వు తీసుకుని నీ గన్ను నాకు ఇచ్చేయి. ఎందుకు? ఎందుకంటే వెంట్రా నీ బొంద.
నీలాగే నేను గన్ను పట్టుకొని హ్యాండ్సప్ అంటాను, నాలాగే నువ్వు బిడ్డని కత్తిని పైకెత్తు. ఆ. నేను గన్నిచ్చేస్తాను, అప్పుడు నువ్వు మమ్మల్ని అందరిని అరెస్ట్ చేసేసుకోవచ్చు. ఆ. ఎలా ఉంది వెరీ గుడ్ వెరీ గుడ్. కదా? టేక్ దిస్, గివ్ మీ ద గన్. నో గివ్ మీ బేబీ ఫాస్ట్. ఓకే. బాగుంది. టేక్ దిస్. వెరీ గుడ్. హ్యాండ్స్ అప్. పోరా చింగిడి. You rascal! Give me my baby! You rascal! సారీ మేడం. అరే నువ్వు నన్ను ఫూల్ చేసింది కాక లోకల్ గా కూడా ఫూల్ చేసావు కదరా. ఈ లోలాకులతో పెట్టుకోవద్దు. ఐ విల్ ఫాలో యూ. ఐ విల్ ఫాలో యాజ్ యువర్ షాడో. గన్నేది? ఓకే. మా మురుగన్ని మీ అమ్మగారు పళ్ళ పెట్టుకోనుకుంటా వారిని ఎంకమ్మ ఈ మాట వెళ్ళి చెప్పగానే ముందు నా తలకాయ తీసేస్తాడు, ఆ తర్వాత మీ కాయలు తీసేస్తాడు. కాయలంటే తలకాయలు నీకు లేదు. అట్ట కాదులే భయ్యా, ఏదో రకంగా ఈ సాయం చేసి పెట్టవయ్యా. ఓకే నేను సాయం చేసి పెడతాను. మరి నాకేంటంట? ఈ మాట ముందు చెప్పచ్చు కదా. ఇదిగో ఈ 10 ఉంచుకో. 10 రూపీస్. అయ్యా మన రేంజ్ ఇది కాదు. అయితే నువ్వు చేసే పనికి మెడలో గొలుసునే ఉంగరాలు ఇచ్చేయమంటావేటి? బ్యూటిఫుల్ ఐడియా. తీయండి. లేపండి. నీ డైలాగ్ చెప్పానా? ఇదిగా ఇట్టండి. లేపండి. కిర్రు. అమ్మా ఎవడో వంగున్నాడు. ఎవడది? అమ్మడి అమ్మ. డబ్బరక్ డక్కరక్ డన్ డన్ ఆపలక్ కాపలక్ మిస్కిస్కి 1-1 ఆవి. అది అమ్మ. అది ఏముందిరా ఇది? ఇల్లా ఇంద్రభవనమా? వంగుని నడు నీలిక్కుపోయిందిరా అబ్బాయి. బోల్డ్ అంత పెట్టుబడి పెట్టుకున్న ఐడియా కదా. ఈ తొక్కలో ఐడియా అయితే అనుభవజ్ఞ నేనే ఇచ్చేవాడు కదా. నగలపోయా నడులు పోయా. సంతోషం అప్ప, నిండా సంతోషం. పాత బస్తీ నుంచి బంజారాయిల్స్ వరకు రొమ్మ ఖుషిగా తీసుకొచ్చినారు. ఆ మురుగన్ మిమ్మల్ని చల్లగా చూస్తాడు. అమ్మా అయ్యో, మురుగన్ అంటే గుర్తొచ్చింది, మాటలో మర్చి పుడిచినాను. వచ్చే మాసం తిరుత్తనికి పోదామని ఓ యోచన ఉంది. కబురు చేస్తును రండి, ఇలాగే జాలీగా పోదాం. తిరుత్తని జాలీగా దూకేస్తాడు. ఆమాపా ఏంటామప్ప ఇక్కడ బ్యాటరీ డౌన్ అప్ప. అప్పిడియా? పొంగునేవాడు ఉంటే వారణాసి దాకా దూకెట్టున్నావే. ఊరుకోండి, తిరుత్తనికే చేస్తుంటే మీరు వారణాసి గుర్తు చేస్తారు. ఓకే అన్ని వాసిపోద్ది మార్కెట్. ఇవాడా సరే సంతోషం అప్ప, పోయి వస్తున్నా. మా నడువులు తాకట్టు పెట్టి ఇక్కడ దాకా తీసుకొచ్చింది ఎందుకు అనుకుంటున్నా? ఎందుకు? అమ్మగారు నేను పనిలో పెట్టుకున్నా. కాదు లింగప్ప. ఏదో కప్ప కత్తి ఎంగప్ప. వీడింత పెద్ద మాట్లాడారు నేను అనుకోలేదు. ఇదిగో మీ దగ్గర కత్తుంటే అప్పుగా ఇవ్వండి. ఈ చేత్తో కసకన్నరికి మీ చేతిలో పెట్టేస్తాడు. ఏంటి? కాయలు లేకపోతే ఇంట్లో నేను పని చేయడమా? Yes. Oh my God. Yeah. అమ్మో, నువ్వే తీ. No. దొంగప్ప. బాధపడకప్ప. నువ్వు తీ గగనా. సారీ మేఘనా. నేను తీయను. నేను తీయను. గొడవ ఏంటో. ఆంటీ బాల్ తీసేయండి. ఒంగోకు దూకేగలడు. పైన ఎక్కడ ఉన్నాడు కదండి. అక్కడి నుంచి అన్న దూకేగలడు. అమ్మో నేను వంగుంటున్నా అంటే. వాడేమిరా బాల్ కాలుతో తీస్తున్నాడు? వాడు వంగుంటే నీ కాలు ఊరుకుంటుందేటి? మునిగిపోతుంది. ఇప్పుడు ఇలా కూతురు ముగ్గేలా వేయాలండి. ఆ మురుగన్ గాడి కొంపలో ఉన్నంత వరకు ఒక్క ముగ్గే కాదు, ఏ పని వంగుని చేయకూడదు. ఇలా అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఇంట్లో అందరూ రొంబ హుషారైపోయినారప్ప. ఎవరు వంగట్లేదు, ఎవరిని వంగనివ్వట్లేదు. ఆశ పెట్టి అందకుండా పుడుస్తున్నారప్ప. మురుగా ఎన్నడా నాకు ఈ కర్మ. బాధపడకప్ప, ఎవడో ఒకడు వంగపోతాడా ఏంటి? ఏంటి పిచ్చి వేషాలు? వాడు ఉండగా చేస్తారా? అమ్మా ఏంటమ్మా? ఇంట్లో ఓ దరిద్రపు మేళాన్ని తెచ్చిపెట్టావు. వాడు బయటికి వెళ్తే గానీ ఇంట్లో ఎవరికి మనశ్శాంతి ఉండదు. చీరలు అన్న కదా ఎప్పుడు స్కర్ట్లు వేసుకుంటారు. నోర్ముయ్. ఈ ఇంట్లో ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా, నచ్చినా నచ్చకపోయినా మురుగన్ ఇక్కడే ఉంటాడు. మురుగా బాబు, మురుగా
టిఫిన్ తిన్నావు బాబు? ఎలా తింటాను? నువ్వు ఇంట్లో లేకపోతే నన్ను ఎవడు పట్టించుకున్నాడని. బట్లా బాబుకి టిఫిన్ పెట్టు. పోదు పోదు చాలు 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 చాలు. డైటింగా? అవును, నేను కాదు నువ్వు. ఇటు చెయ్యి. ఈ ఒక్కటి నాకెందుకు? వద్దా? మానే పరిగడు పెద్ద వద్దా. ఎవరో ఛాన్స్ మిస్ చేసుకున్నారా? అదృష్టవంతుడు. అమ్మ ఎవడో వంగనాడు. ఈ తొక్కల టిఫిన్ తర్వాత వెళ్ళిపో. అయ్యో ఎవడో ఉన్నాడా బాబోయ్? ఎక్కడా ఎక్కడా? అమ్మడి అమ్మ, ఇక్కడ ఎవడు కనిపించట్లేదంటే పైన అత్తవాడే ఉంటాడు. రే రే కంట్రోల్, నా మాటిని. ఆవిడ దూకే వయసు నీకు ఇంకా రాలేదురా. కంట్రోల్. అయ్యో 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 పట్టేసుకో. తిరిగి కూడా వెళ్ళిపోతుంది. అయ్యో తిరిగి పట్టేసుకో. అయ్యో వెళ్ళిపోతుంది కూడా. అయ్యో తిరిగి పట్టేసుకో. ఇంకా ఆపుకోలేను రోయ్. ఏంటి మురుగా, ఏమైంది? ఎందుకంత ఆశపడుతున్నావు? నేను పైన ఇక్కడ వంగిన సంగతి కింద ఎక్కడో ఉన్న అతనికి ఎలా తెలిసింది? ఇది మాదిరి మీటింగ్ పెట్టినారేంట్రా? లేకవంటరా బాబోయ్, అత్తవాడు పిలుస్తా ఉండట్రా. లేకవంటరా బాబోయ్, నా మాట వినంట్రా. మురుగా మురుగా లేకుండా ఒప్పుకొని పని చేయకపోతే బాగుంది. లేపండ్రా. దూకుతుంటే మీ అందరికి సరదాగా ఉందా? నో మొయ్యండ్రా. ఏం మాయరోగం వచ్చింది మీకు? సతీ సమేతంగా వంగుని అతనితో దూకించుకోవాల్సిన కర్మ మా మోహన్ రాసి పెట్టుంది. ఏంటి కొడతావా? అందరూ వంగినారు కదరా, మరి నీకెందుకు అంత రియాక్షన్? ఎక్కువసార్లు దూకింది మా మీదే. గుద్దుతా. పదత్తవాడు ఆ కార్తికాడు ఎక్కడున్నా వాడు పని తెలిచేద్దాం. ఇంకెక్కడున్నాడు? వాడు రావడం, పెద్ద దాంతో సాహసం ఆడడం, దర్జాగా వెళ్ళిపోవడం కూడా అయిపోయింది. నేనెంత పిలిచినా పలికావా? ఆఖరికి సిగ్గు చంపుకుని వంగాను కూడా. అయ్యో అత్తవాడు, నువ్వు పిలవడం, నా కోసం వంగడం ఎల్లమే తెలియం, కానీ ఏమి చేయను, ఇక్కడ ఇరుక్కుపోతునే. అక్కడైతే సింగిల్, ఇక్కడైతే హోల్సేల్. ఇదంతా కార్తిక్ గడి కొట్రా. వీళ్ళందరినీ కట్టి ఒంగోబెట్టి మా అన్న వీక్నెస్ మీద దెబ్బ కొట్టాడు. కట్టి ఇదిగో అత్తవాడు, వాడు ఏమార్చింది నిన్ను కాదు, నన్ను. మురుగా, ఇది అన్యాయం దానే. ఒక ఆడపడుచుని ఇలా ఏడిపించడం మోసం దానే. ఏమి చేయమందు? ఎత్తెత్తునా? సరే, ఇదిగో అత్తవాడు, మేలే తిరుత్తని మురుగన్ చెప్తాడు, కీలే ఇంద తేంగా వండి మురుగన్ చేస్తాడు. కొడితే బోండం బొక్కెడిపోవాల్సిందే. కొంచెం లావయ్యాను కదే, డైటింగ్ చేస్తున్నా. అయ్యో టిఫిన్తో కొట్టుకోకండి. ఏంట్రా ఇది? దీన్ని వడదెబ్బ అంటారులే. నేను చెల్లి గారి దెబ్బ అనుకున్నాలే. నువ్వే కరెక్ట్. అమ్మతో చెప్పి నీ సంగతి తెలుస్తా. వాడి అమ్మవాడికి కూడా చెప్పు, ఇంత మురుగన్ ఎప్పుడు తప్పు చేయడు, ఎవరిని లెక్క చేయడు. పురియుదా? పెద్ద నిజాయితీ పరుడివి, తప్పు చేయని వాడివి నా రూమ్ లోకి ఎందుకు దూరావు? కాలుతో ఎందుకు గోకావు? ఈ గిల్లటాలు గోకటాలు మనకు తెలియదు, మన కాళ్ళు రొంబ బుద్ధిశాలి. అమ్మమ్మమ్మమ్మ, నన్ను గోకింది కాక నాకే వేస్తావా బ్యాండు? పేసాద, ఇదికి మేల నీకు నాకు మ్యాటరే లేదు. పోడి నీ అన్న తిను. అమ్మా, వాడి పద్ధతి ఏం బాగలేదు, ఇంట్లోంచి పంపించే. నేను ఇంకా చెప్తున్నా వినిపించుకోవేంటి?
మురుగన్ మీద 100 చెప్పినా నేను నమ్మను. వాడు మనిషి మొరటైనా మనసు బంగారం. అయితే వాడే ఉండమను, నేనే వెళ్ళిపోతా. ఎక్కడికి గగన? పిచ్చి పిచ్చి వేషాలేద్దు పద. వాడి ఇంట్లోంచి బయటికి వెళ్ళడం జరగదు, నువ్వు బయటికి వెళ్ళి నా పరువు తీయడం జరగదు. ఇక్కడే ఉంటాడు. ఉండని, నేనే వెళ్తా. నేనే వెళ్తా. అది పడిపోతుంది, వెళ్ళి కాపాడండి రా. బెళ్ళగారు వెళ్తారంటే మీరేం కంగారు పడకండి. నన్ను కమిట్ చేయబోక పైన్స్ కింద పడి ఏ కాలు చేయి ఇరిగితే నా పెళ్ళం గతి ఏంటి? మేము లేవా? ఉన్నదానేం చేస్తా? నేనున్నాను కదా. ఎలా నీకు కారు తోలుతున్నా రాదు. ఏమండి మీరు వెళ్తారు, నేను వెళ్ళా? ఎవరో ఒకరు వెళ్తారా లేదా? మురుగా, మురుగా. ఇంగే మురుగా, ఎలాగోలా దాన్ని అక్కడి నుంచి కిందకి దించే మురుగా. ఇదిగో అత్తవాడు, మనం ఈ ఇంటికి వచ్చిన పనే వేరు. అసలే దానికి నాకు నిండా గొడవలు. కావాలంటే నిన్నెక్కిస్తా అక్కడికి, దాని మటికి కిందకి చచ్చినా ముడియదు. అయ్యో మురుగా, అక్కడి నుంచి నా బిడ్డ పడిపోతే చచ్చిపోతుంది. పోని పీడ వదులుద్ది, ఇంకొతుందిగా. ఏమప్పా బుసకొట్టి మీదికి దిగుతావా ఏంది? నానెవరు? మురుగన్. మనం ఒకటప్ప, ఇట్టంతా భయపెట్టకూడదు. పో మురుగా, దీన్ని పిలువప్ప. అదేమో బుస కొడతా ఉంది, నాకేమో ప్యాంటు జారిపోతా ఉంది. ఏమది? అది నేను ఒకటే ఆడుకోమందువా? ఓ అప్ప, ఇట్లాంటి సమయంలో నీ మాట వినేదే లేదు. లేదు, నువ్వు మోసుకోవే. ఏమయ్యేది ఇలా తగులుకుంది? చూడమ్మా బుజ్జి, నీకు గుడ్డిస్తా, పాలు పోస్తా, పెళ్లి కాకుండా పిల్లని కూడా చూస్తా. కింద పుస్సు పైన మిస్సు. సమ్మగా ఉందా బాసు? ఏంటి సమ్మగా ఉండేది? ఊపిరాడ గజగజలాడుతున్నాడు.